ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అనేది లేకుండా ఆపేయడం వల్ల దాదాపు ఆ రంగాన్ని నమ్ముకున్నటువంటి భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకున్నటువంటి 27 రంగాలు నష్టపోయింది పూర్తిగా. దాన్ని నమ్ముకున్న కంపెనీలు కానీ, అలాగే వృత్తి కూలీలు కానీ, దాన్ని నమ్ముకున్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లు కానీ, ఇట్లా అన్ని విధాలుగా ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబం కూడా చిన్నభిన్నం అవడానికి కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపు 2.5 ఏళ్ళ 3 ఏళ్ళ తర్వాత ఇసుక ఇస్తా కూడా అధిక రేట్లతో దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక యూనిట్ దాదాపు ఫ్రీగా వచ్చే రోజుల నుంచి వాళ్ళు 20,000 రూపాయలు యూనిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏంటంటే ఇసుక రేట్లని తగ్గించాలి, ఉచితంగా ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి, కంపెనీలకి మామూలు ఇండస్ట్రీలు కూడా వాళ్ళ తక్కువ రేట్లతో ఇస్తే ఏంటంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి, ప్రతి కుటుంబం లబ్ధి చెందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇసుకని విధానాన్ని పాలసీని మార్చాలి. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు కానీ, ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుందని మా అభిప్రాయం.